డీప్ స్టేట్ దీని గురించి చాలా మందికి తెలియదు. కానీ దేశాల్లోని ప్రభుత్వాలను కూల్చడం ఈ స్టేటుకు వెన్నతో పెట్టిన విద్య. ప్రపంచ దేశాల్లోని అధికారంలో ఉండే ప్రభుత్వాలు తాము చెప్పినట్లు వినకపోతే ఆ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకతను పెంచి కూల్చేస్తుంది. ఇందుకు నిదర్శనం బంగ్లాదేశ్. అయితే ఇప్పుడు ఈ డీప్ స్టేట్ కన్ను మన మోడీ సర్కారుపై పడింది. ప్రధాని మోడీ చాలా టార్గెట్గా మారారు. ఈ డీప్ స్టేట్ ఒకటే ప్రధాన వ్యూహంతో అడుగులు వేస్తుంది. అదే భారత్ ప్రధాని పదవి నుంచి తప్పుకోవాలని. ఎందుకు ఇలా చేస్తుంది? దీనివల్ల డీప్ స్టేట్కు వచ్చే లాభం ఏంటి అనే డౌట్ మీకు రావచ్చు. అయితే ఈ డీప్ స్టేట్ అనేది కనబడని శక్తి వ్యవస్థ. ప్రభుత్వాలు మారినా, ఎన్నికలు జరిగినా తమ నియంత్రణలో దేశాలు నడవాలనే ఉద్దేశంతో పనిచేస్తుంటాయి. ఇది అనేక గ్రూపులు, సంస్థల సమ్మేళనం. దేశాల వెనక పనిచేస్తూ ప్రభుత్వాలను నియంత్రించే పెద్ద కార్పొరేట్లు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, వీడియో నెట్వర్కులు ఇందులో ఉంటాయి. డీప్ స్టేట్ లక్ష్యంగా ప్రపంచ పాలసీలు తమ లాభాలకు అనుగుణంగా మలుచుకోవడం, అంతేకాదు ప్రతి దేశాన్ని ఆర్థికంగా, రాజకీయంగా తమకు లోబడేలా చేయడం. వరల్డ్ గవర్నెన్స్ అనే పెద్ద ప్రాజెక్టులో భాగం. అయితే మరి మన మోడీ ఎందుకు టార్గెట్ అయ్యారనే విషయానికి వస్తే ఒక ఒప్పందం. అదే ఎఫ్డిఏ. అంటే రెండు దేశాల మధ్య వస్తువులు, సేవలు, పెట్టుబడులు వీటిపై ఉండే పన్నుల వంటి అడ్డంకులను తగ్గించుకునే లేదా తొలగించుకునే ఒప్పందం. అయితే కొన్ని నెలల కిందట అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు డీప్ స్టేట్కు ఇది సులభంగా సైన్ అవుతుందని అనిపించింది. కానీ మోడీ ఏమో ఇండియా ఫస్ట్ అన్నారు. భారత ప్రయోజనాల దృష్ట్యా ఎఫ్డిఏలో కొన్ని మార్పులు చేయాలని, కొన్ని క్లాజులను తొలగించాలని మోడీ ప్రతిపాదన పెట్టారు. ఇక అప్పటి నుండి అమెరికా, భారత్ల మధ్య కోల్డ్ వార్ స్టార్ట్ అయింది. ఎఫ్డిఏ ఒప్పందాలు డీప్ స్టేట్ అమెరికా అనుకున్నట్లు జరిగితే భారత రైతులు రోడ్లపైకి రావాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే మోదీ మార్పులు చేయమన్నారు. దీంతో ఆగ్రహంతో డీప్ స్టేట్ మోడీని గద్దె దించేందుకు ఒక ఆపరేషన్ను స్టార్ట్ చేసింది. ఇందుకోసం టైంను కూడా ఫిక్స్ చేసుకుంది. డైవర్షన్, డిసెప్షన్, డివిజన్ అనే పేరును కూడా పెట్టారు. సిఐఏకి 12 నెలల్లో మోదీని గద్దె దింపే ప్రక్రియను పూర్తి చేయమని డెడ్ లైన్ కూడా ఇచ్చారు. ఒకటి, డైవర్షన్ అంటే దృష్టి మళ్లించడం. ఇది మొదటి దశ. 4 నెలల్లో పూర్తి చేయాలి. భారత్ ప్రజల దృష్టి మోడీ చేస్తున్న అభివృద్ధిపై, ఆర్థిక వృద్ధిపై ఉండకుండా చేయాలి. బదులుగా ఫేక్ సంచలనాలకు తెరలేపడం. ఇక డిసెప్షన్ అంటే మోసం చేయడం. అంటే ఫేక్ నేరేటివ్స్ క్రియేట్ చేసి ప్రజల్లో గందరగోళం సృష్టించడం. ఇందులో భాగంగా మోడీ క్రెడిట్ను తగ్గించడం. ఇక మూడవది డివిజన్. డివిజన్ అంటే పార్టీలోనే కొంతమందిని మాత్రమే మోడీ ప్రోత్సహిస్తున్నారని ఒక ప్రచారాన్ని క్రియేట్ చేయడం. ఇది చాలా డేంజర్ అని చెప్పాలి. సెంట్రల్ లీడర్షిప్ మీ మాట వినడం లేదని ప్రాంతీయ పార్టీల్లో ఒక ఆలోచనను తెప్పించడం. వాళ్ళకే విభేదాలు తలెత్తేలా చేయడం. అంటే ఆర్ఎస్ఎస్ మరియు బీజేపీ మధ్య విభేదాలు తెచ్చే ప్రయత్నం. బీజేపీ మోడర్న్ అయిపోయింది, ఆర్ఎస్ఎస్ ను పట్టించుకోవడం లేదని చూపించడం లాంటివి ప్రయోగాలు చేసి మోడీని దింపాలని. ఇది కూడా కేవలం 12 నెలల్లోనే జరిగిపోవాలని డెడ్ లైన్ పెట్టుకుంది డీప్ స్టేట్. ప్రస్తుతం మోడీకి 2 అతిపెద్ద బలాలున్నాయి. ఒకటి బిజినెస్ హ్యాండ్స్. అంటే అంబానీ, అదానీలే కాదు, మధ్యతరగతి వారు కూడా బిజినెస్లో రాణిస్తున్నారు. అంటే దానికి కేవలం మోడీ తీసుకొచ్చిన పాలసీలే కారణం. ఈ మధ్య చిన్న తరగతి పరిశ్రమలు నడిపిస్తున్న వారిని మోడీ వైపు లేకుండా చేయాలంటే అదానీ లాంటి వాళ్లపై కేసులు పెట్టి దేశ ఆర్థిక వ్యవస్థ మోడీ చేతుల్లో సేవ్గా లేదని క్రియేట్ చేయాలి. ఇప్పుడు డీప్ స్టేట్ అదే పనిలో ఉంది. ఇక మరోవైపు మోడీకున్న మరో బలం ఇంటెలిజెన్సీ, సేఫ్ అండ్ సెక్యూరిటీ సిస్టమ్లు. రా, ఐబీ, ఎన్ఐఏ, సైబర్ సెక్యూరిటీ ఇవన్నీ పాకిస్తాన్, చైనా నుంచి వచ్చే అంతర్గత ముప్పులను కంట్రోల్ చేస్తుంది. ఇవి ఉన్నంత వరకు దేశంలో పెద్ద స్థాయిలో అల్లర్లు చెలరేగేలా చేయడం కష్టం. అందుకే డీప్ స్టేట్ ఈ నెట్వర్క్లలో ఉన్న పెద్ద అధికారుల మీద అవినీతి ఆరోపణలు, మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలు చేయడం, ఆ ఆరోపణలతో దేశం కోసం పనిచేస్తున్న సెక్యూరిటీ సిస్టమ్ పనిచేయడం ఆగిపోతుంది. దీంతో మోడీ హయాంలో దేశానికి భద్రత లేదనే నినాదాలను తెరపైకి తెస్తారు. దీంతో మోదీని దింపడం ఇంకా సులువవుతుంది. ఈ ప్లాన్ మాత్రమే కాదు, మరోవైపు డీప్ స్టేట్ బీజేపీలో ఉన్న 37 మంది ఎంపీలను టార్గెట్ చేస్తున్నారు. వీరికి
డబ్బు ఆశ చూపిస్తున్నారు. అలాగే మంచి పదవి కూడా ఇస్తామని ఆశ చూపుతున్నారు. కాదు కూడదు అంటే మాత్రం కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. ఇదంతా కూడా మోడీ భారత్ ప్రయోజనాలు ముఖ్యమంటూ ఎఫ్డిఏ మీద సంతకం చేయకపోవడం వల్ల డీప్ స్టేట్ చేయాలనుకుంటున్న కుట్ర. ప్రస్తుతానికి బీజేపీలో అయితే మోడీ, అమిత్ షా మాట దాటి వెళ్లేవారైతే లేరు. కానీ డీప్ స్టేట్ మాత్రం బీజేపీలోనే చిచ్చు పెట్టి మోడీని దించుతామనే నమ్మకం ఉంది. మరి ఇది జరుగుతుందా అంటే ప్రతిపక్షాలు కూడా ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిజంగా ప్రతిపక్షాలు కూడా మోడీ లాగానే భారత్ ప్రజలు వారి ప్రయోజనాలే ముఖ్యం అనుకుంటున్నట్లయితే ఖచ్చితంగా డీప్ స్టేట్ కుట్రను తిప్పికొడతామని కొంతమంది రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.